నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత? నా నా వ్యక్తిత్వం ముందు, నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా ఎంట్రీగా కూడా పనికిరావు నువ్వు. ప్రభాకర్ రెడ్డి, నువ్వు ఎంట్రీగా కూడా పనికిరావా నువ్వు? కేసీఆర్ని అడుగు, హరీష్ రావుని, కేటీఆర్ని అడుగు, చెప్తారు. నీ ఆస్తి, నీ నీ సంపాదన నా దగ్గర నుండి ఈ పాటిగా రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నదే అట్లా పంచుతావు? 1000 కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఒడగొడతాను నేనైతే. నీకు పంచనీకు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు, పైసలు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు నాయన. నీకు అదేదో వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇయ్యనందుకు నేనేదో ఫీల్ అయినట్టు. నేనే ఎంతో మందికి చేస్తారా నాయన, నువ్వేంది? అది ఏముందిరా నాయన, మా మంత్రులు తినడానికి అటు ఏముంచిరా, సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఏముంది మా మంత్రులు తిందామని అటు ఏముందాడా? ఏ మంత్రి, ఏ శాఖల పైసలు? అసలు మంత్రులు తినే సంగతి పోని, మినిస్టర్లకు అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? జనాలకు ఏదైనా సర్వీస్ చేద్దాము మా మినిస్టర్లు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు సీఎంతో సహా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మొన్న కూడా చెప్తే కదా, ఏం చేయాలో ఈ అమ్మ నాశనం బట్టి చిరిపోయారు అనేది రేవంత్ రెడ్డి కానీ, తర్వాత మా మినిస్టర్స్ కానీ. జనంలో పోతే ఏమన్నా ఇద్దామంటే పైసలు లేవాడా? నాశనం చేశారు కదా నాయన, రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేశారు. ఎక్కడ వదిలిరా నాయన మీరు, ఎక్కడ వదిలిరా నాయన? అందుకే ప్రభాకర్ రెడ్డి, నువ్వు మాట్లాడే ముందు సరే నీ కార్యకర్తలకు ఏదో కొంత చూసడానికి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఎవడైనా కానీ జగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడుకోండి మీరు. లేదా మీ నా క్యారెక్టర్ని, నా పుట్టుకని, నా క్యారెక్టర్ని మీరు ఎవరు దాన్ని మీరు కాలేదు. నేను ఇప్పుడే చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ పార్టీ అచ్చా నేనేమంటున్నా ఇంకోటి, అదే అంటున్నా. ఇప్పుడు మా మినిస్టర్ల గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే మిగతా మా మినిస్టర్స్ ఎవరైనా కానీ పబ్లిక్లో పోయి ఎవరు నడితే చేద్దామంటే ఇక్కడ రూపాయి ఉంచకుండా నాశనం పట్టించిపోయారు మీరు. ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆ పీసీసీ ప్రెసిడెంట్ కష్టపడ్డాడు, మంత్రులు కష్టపడ్డారు, మేమందరం కష్టపడ్డాం, నెత్తుకొచ్చి చేసినాం. ప్రజలు ఆశీర్వదించారు, గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వీలైనంత వరకు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలన్నీ అన్నీ చేసుకుంటూ పోతూనే ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా గమనించండి ఇదంతా కూడా. ఇక పాయింట్ ఏంటంటే, ఇంకైనా దీంట్లో ఏమైనా క్లారిఫై ఇంకేమైనా కావాలా ఇతను ప్రభాకర్ రెడ్డి విషయంలో? అదే కమిషన్లు నాకు ఇస్తే లేదని ఏడ్చినా అని అతను అంటాడు. నేను అందుకే అన్న ఈ మాట అన్నా నేను. జగ్గారెడ్డి క్యారెక్టర్ని, జగ్గారెడ్డి అందుకే అంటున్నా కదా, నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఏడుపు వస్తే మళ్ళీ ఒక కథ నాకు ఉత్తగానే వస్తుంది ఈ మధ్యలో. ఎందుకో మళ్ళీ అంటే రియల్గానే నాకు ఎందుకో కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరైనా కొంత ప్రాబ్లం చెప్తే అది నాకు కూడా, నేను వాళ్ళకంటే ముందు నేను ఏడుస్తున్నాను. నా సమస్య కొత్త సమస్య స్టార్ట్ అయింది ఇప్పుడంతా. ఇక ప్రభాకర్ రెడ్డికి ఇవన్నీ తెలివే కదా, ప్రభాకర్ రెడ్డికి ఏం తెలుసు? నేనేమో గరీబుల సుట్లో నేను తిరుగుతా, నా సుట్టంతా వాళ్ళే ఉంటారా. నా పక్కకి బిల్డింగ్లో నా ఎమ్మడే పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాడు ఎవడు ఉంటాడు కదా, నా ఎమ్మడి ఉంటూ లేవరు.
ఆ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. నా దగ్గర ప్రతి పేషెంట్లు వస్తుంటారు నా దగ్గర కాన్షియన్స్లో. నా ప్రాబ్లం అదే ఉంది. శాతనానికి చేస్తున్నాం, లక్షలు కాదు లక్షలు చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. అదిగా ఇప్పుడు బాధలతో వచ్చిన పబ్లిక్లో ఉన్నప్పుడు బాధ ఎందుకు నాకు తెలుసు, ప్రభాకర్ రెడ్డికి ఏం తెలుసు? కేసీఆర్ పైసలు ఇవ్వాలి, బీఫామ్ తెచ్చుకోవాలి, పార్లమెంట్లోకి వస్తుంది. కేసీఆర్ పైసలు ఇవ్వాలి, కేసీఆర్ ఫ్యామిలీకి పైసలు ఇవ్వాలి, బీఫామ్ తెచ్చుకోవాలి, అసెంబ్లీలోకి వస్తుంది.